ముఖ్యమంత్రి గారికి కూడా ఇలా రైతుకి పెట్టుబడి సాయం చేయాలని ఒక్కరికి కూడా ఆలోచన రాలే అధ్యక్ష. స్వయంగా మన కేసీఆర్ గారే రైతు కాబట్టి రైతు కష్టాలు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇలా ఏ రైతు కూడా ఊర్లో ఉన్న పెద్ద సౌకర్య దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని, ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని ఒక గొప్ప ఆలోచనతోని ఇలా రైతు బంధు అనే ఒక పథకాన్ని మొదలుపెట్టి అధ్యక్ష ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 65 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రూపాయలు ఇలా స్వయంగా రైతు అకౌంట్లో వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. దీనికోసము ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే, ఏ పైరవికార్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండే, హైదరాబాద్ సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే టంగ్ 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 అని రైతు అకౌంట్లలో డబ్బులు 73,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పడ్డాయని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడిన తర్వాత రిప్లైలో మంత్రి గారు మాట్లాడతారు బ్రదర్, మీకు మేము డిస్టర్బ్ చేయం, మీరు మాకు డిస్టర్బ్ చేయకుండా. అయితే అధ్యక్ష ఇంకోటి కూడా ఆలోచన చేయండి అధ్యక్ష. ఇవాళ కేసీఆర్ గారు ఇంత గొప్పగా వేసిన పథకాన్ని వీళ్ళు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష, ఇవాళ కేసీఆర్ గారు బిచ్చం వేసినట్టు 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తుండు, రేపు ఇంద్రమ్మ రాజ్యం రాబోతా ఉంది, మేము 15,000 రూపాయలు రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. ఇప్పటిదాకా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా అది 3వ సీజన్ అధ్యక్ష. ఫస్ట్ 2 సీజన్లు ఎగ్గొట్టిరు అధ్యక్ష. ఈ 3వ సీజన్ అధ్యక్ష 15,000 ఇస్తామని చెప్పి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ఇవాళ సనాయనొక్కులు నొక్కిర్రు అధ్యక్ష. మరి ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ 65 లక్షల మంది రైతులకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పక తప్పదు అధ్యక్ష. ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక్కసారి మీకు చెప్తాను అధ్యక్ష, ఇలా రైతు బంధు వీళ్ళు పడ్డది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నా నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు చెప్తాను అధ్యక్ష, వీణవంక మండలం వీణవంక గ్రామంలో అధ్యక్ష శ్రీదేవి గారు వైఫ్ ఆఫ్ గణేష్ 3 ఎకరాల 4 గుంటలు ఉన్నది అధ్యక్ష. వాళ్ళకి కనీసం ఏడాది దాకా కూడా రైతు బంధు పడలేదు అధ్యక్ష. అదేవిధంగా లక్ష్మి వైఫ్ ఆఫ్ ఐలయ్య ఇలా 4 ఎకరాల 20 గుంటలు ఉన్నది అధ్యక్ష. ఏడాది వారికి కూడా ఏ స్థాన రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇవాళ చెల్పూర్ గ్రామంలో అధ్యక్ష రాజేందర్ అనే ఒక పేద రైతు ఉన్నాడు అధ్యక్ష. ఆయన కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉంది అధ్యక్ష. తనకి కూడా ఇవాళ దాకా రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇది చెప్పింది నేను వాస్తవం అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, కానీ టైం సమయం వల్ల కొంచెం కట్ డౌన్ చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దయచేసి మీరు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు జనవరి 26 తారీఖున ఇవాళ రైతు ఫోన్లల్లా టకీ 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 అని మోగుతుంది, మొత్తం కూడా 12,000 రూపాయలు తెలంగాణలో ఉన్న 65 లక్షల మంది రైతు అకౌంట్లో పడతాయని చెప్పిండు అధ్యక్ష. మళ్ళీ ఏమైందో ఏందో తెలియదు అధ్యక్ష. కానీ మరి జనవరి 26 అయిపోయిన తర్వాత ఇవాళ మార్చు 21 22 వచ్చినాం. ఇవాళ ఒక్కరికి కూడా పడలేదు నా నియోజకవర్గంలో పూర్తిగా అని చెప్తా ఉన్నాను. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మార్చి 31 రోజు లోపల చేస్తా అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ సంవత్సరం అని చెప్పలే కదా, 2025 అన్నాడా 2026 అన్నాడా తెలియదు. కాబట్టి ఇవాళ దయచేసి ముఖ్యమంత్రి గారిని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నా, రైతులందరూ కూడా పెట్టుబడి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళకి 15,000 రైతు భరోసా మీరు వెయ్యండి. దీంట్లో రాజకీయం వద్దు, నేను రాజకీయంతోనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. వాస్తవంగా చెప్తా ఉన్నా, రైతుల ఆవేదన రైతుల బాధనే నేను కేవలం చెప్తున్నా తప్పితే ఇలా ఎటువంటి రాజకీయం చేస్తలేను. రేపు వెయ్యకపోతే మాత్రం రాబోయే కాలంలో మీకే నష్టమవుతుంది. మీరేదో లొల్లిపెట్టి పెడితే మాత్రం తప్పకుండా మీకే నష్టమవుతుంది. కాబట్టి ప్రతి రైతు గురించి మీరు ఆలోచన చేయండి. మీ నియోజకవర్గాలలో మీకు రైతు బంధు అనేది రైతు భరోసా అనేది పడ్డదా, ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మ విమర్శన చేసుకోవాలని మీ ప్రతి శాసనసభ్యుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బోనస్కి వస్తా అధ్యక్ష. పంట బోనస్ పెద్ద బోగస్ అయిపోయింది అధ్యక్ష. వీళ్ళ మేనిఫెస్టోలో
అధ్యక్ష వీళ్ళ మేనిఫెస్టోలో బోగస్ అని అంటే నీ దగ్గర ఉండే రైతులను పోయి అడుగు, సన్న వడ్లకు డబ్బులు పడ్డాయా లేదా. మీరు ఇక్కడ హైదరాబాద్ తిరుగుతున్నట్టుంది రైతులతో సంబంధం లేకుండా. కాబట్టి బోనస్ ఇస్తామని బోగస్ చేసింది మీరు. మీ గవర్నమెంట్లో సన్న వడ్లు పండిస్తే వరేస్తే ఉరే అన్నారు, తర్వాత బోనస్ ఇస్తామన్నారు. అది ఇది మేము ఇస్తా ఉన్నాం. 1200 కోట్లు రిలీజ్ చేసినాం సార్. ఎక్కడన్నా ఒకటి రెండు మిగిలొచ్చు కానీ మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. మళ్ళొక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు, వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంది అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్? దొడ్డు వడ్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరకు సన్నలకు మాత్రమే పరిమితమై చేసి సనాయి నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెండింగ్ బోనస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయ విమర్శ కానే కాదు, నాకు కింద రైతులు చెప్పింది మాత్రమే. వాళ్ళ గొంతుకగా నేను అసెంబ్లీలో మీకు చెప్తున్నా తప్పితే ఎవరిని విమర్శించడానికి కాదు, ప్రభుత్వాన్ని అసలే విమర్శించడానికి కాదు. నేను కేవలం ఏమైనా ఉంటే గిట్లా మీరు సరి చేసుకోండి అని మీ మంచికే చెప్తున్నా తప్పితే నేను మిమ్మల్ని విమర్శించడానికి కానే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12,000 చెల్లిస్తామన్నారు అధ్యక్ష. బారానా మందికి ఎగనామం పెట్టి చివరకు చారానా మందికి కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం గ్రౌండ్గా. ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. పంట బీమా అన్నారు, 15 నెలలు పంట బీమాలో లేక రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష. మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగా వెనుక దగా కుడి దగా ఎడమ దగా అన్నట్టు కాంగ్రెస్ తీరు. రైతులందరికీ రుణమాఫీ బోగస్, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంటల బీమా బోగస్, రైతుల భరోసా ఎకరానికి ఏటా 15,000 బోగస్. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూయించి ఏమంటలేనే మీ మంచిగా చెప్తున్నే కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. సార్ 3 ఉన్నాయి సార్, 10 minutes సార్, 10-15 minutes చేయండి సార్ ప్లీజ్. 3 ఉన్నాయి, కంక్లూడ్ చేస్తా సార్, మీకు మొత్తం చెప్పి చేస్తా సార్ ప్లీజ్. అధ్యక్ష